త్రివిక్రమ్ కాంబినేషన్లో అల్లు అర్జున్ తొందరలోనే సినిమా ప్రారంభం కాబోతుంది. పూజాది కార్యక్రమం చేస్తారని ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టింది. ఎందుకంటే పుష్పలాంటి ఒక భారీ హిట్ తర్వాత రాబోయే సినిమా కాబట్టి ఇంకా భారీ అంచనాలు ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది? సో దగ్గర పుష్ప 2 సినిమా వచ్చేసి ఒక నెల పైన కావస్తుంది. ఆయన కూడా అల్లు అర్జున్ గారు ఆ కేసు అని చెప్పి కొంచెం అంటే స్టడీగా లేరు ఆయన. సో ఇప్పుడు దీని తర్వాత ఒక 10 days or 15 days ఫ్యామిలీతో హాలిడేకి వెళ్ళి నెక్స్ట్ సమ్మర్ నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ అయితే మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా తాలూకు పూజా కార్యక్రమం అయితే త్వరలోనే జరగబోతుంది. అది ఫిబ్రవరిలోనే జరగబోతుందని తెలుస్తుంది. సో గాడ్ ఆఫ్ వార్ అనే ఒక థీమ్తో అంటే ప్రపంచంలోనే ఎవరు టచ్ అయిన ఒక స్టోరీ పాయింట్ని అంటే మన తెలుగు సినిమా ఇండియన్ సినిమా కాదు అసలు వరల్డ్ సినిమాలోనే ఈ పాయింట్ని ఎవరు టచ్ చేయలేదంట. అటువంటి పాయింట్తో అల్లు అర్జున్ 22 అయితే రెడీ అవుతుంది అనమాట. దానికి ఏం పేరు పెడతారు అనేది మనకు తెలియదు. సో త్రివిక్రమ్ గారు అంటే ఆటోమేటిక్గా ఏదో డిఫరెంట్ పేరు తీసుకొస్తారు. మరి త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో ఇది 4వ సినిమా. 1 July తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత అలా వైకుంఠపురంలో 3 కూడా బ్లాక్ బస్టర్స్. సో ఇది 4వసారి మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ డైనమిక్ డ్యూయో కలుస్తుంది. సో మరి అల్లు అర్జున్ గారు ఇప్పుడున్న ఫామ్కి ఎలాంటి సినిమా చేసినా నెక్స్ట్ ఆడియన్స్ చూస్తానికి రెడీగా ఉన్నారనమాట. సో మరి త్రివిక్రమ్ గారి సినిమా అంటే మినిమం వర్త్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే హీరోని ఎలివేట్ చేసే విధంగా విత్ ఒక మంచి కథతో మంచి అంటే ఒక మంచిని పంచే రైటింగ్తో కూడా సినిమా ఉంటుందన్నమాట. సో మరి పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. దీనికి 1000 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుంది తీయడానికి అని కూడా చెప్తున్నారు. సో దీనికి ఇప్పుడు అటు అల్లు అరవింద్ గారు అలాగే హారికా హాసిని క్రియేషన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మాతలుగా ఉన్నారనమాట. సో దీంతో ఇంకెవరన్నా ప్రొడ్యూసర్స్ కూడా యాడ్ అవుతారని తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. సో ఎందుకంటే ఈ 1000 కోట్ల బడ్జెట్ అనేది 2 ప్రొడక్షన్స్ నుంచే పెట్టలేమని ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారనమాట. సో నాగవంశీ గారు కూడా కుదిరితే జాయిన్ అవుతారు. ఆయన బడ్జెట్ కూడా పెట్టుకుని ఒక 3-4 ప్రొడ్యూసర్స్తో అయితే ఈ సినిమా వెళ్ళబోతుంది. సో ఖచ్చితంగా ఒక ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 సినిమా తీయడానికి త్రివిక్రమ్ గారు స్టోరీ అయితే రెడీ చేశారని తెలుస్తుంది. మరి ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది, దాని మీద ఆయన ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనేది మరి ఇప్పుడు ఆయన చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ గారు అయితే ఈసారి ఖచ్చితంగా ఎలాగో ఇండియా లెవెల్లో కొట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ లెవెల్కి వెళ్ళాలి. RRR ఇప్పుడు నేషనల్ అవార్డు రౌండప్ చేసుకుని అది కొట్టారు. తర్వాత ఆస్కార్ కూడా రౌండప్ చేసుకుని ఉంటారు ఖచ్చితంగా. సో మరి త్రివిక్రమ్ గారి సాయంతో దాన్ని కూడా అందుకుంటారు. మరి ఈ సినిమా అయితే పాన్ వరల్డ్లో కూడా మంచిగా క్లిక్ అవుతుంది. గాడ్ ఆఫ్ వార్ అని చెప్తుంటేనే అదేదో ఎట్లానో ఒక కలేజా టైప్లో ఇమాజినేషన్ వచ్చేస్తుంది జనాలకి. సో మరి కలేజా అప్పుడు ఫెయిల్ అయింది కానీ ఇప్పుడు జనం అంతా బాగుంది అనుకుంటున్నారు. సో మరి అట్లాగే ఇప్పుడు గురూజీ గారు త్రివిక్రమ్ గారు అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అందరికీ కూడా, ఒక మంచి కథ చెప్తారని. సో మరి అల్లు అర్జున్ గారిని పెట్టుకుని ఎలాంటి కథ చెప్తారు, AA22 అనే దానికి టైటిల్ ఏమి ఉండబోతుంది, సినిమా ఎప్పుడు మొదలవబోతుందని మనం అప్డేట్స్ మెల్లగా తెలుసుకుందాం.